ఆంధ్రాలో ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు మీరు? ఈసారి అయితే టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఆ. ఎందుకు అనుకుంటున్నారు మీరు? టీడీపీ అంటే అందరూ చాలా మంది ఇప్పుడు టీడీపీకే అంటే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే. అంటే అలయన్స్ వల్ల అనుకుంటున్నారా మీరు? అంటే మామూలుగా ఇప్పుడు వచ్చే అన్ని ఇప్పుడు ఏదైనా సరే మొత్తానికి మంది అక్కడ అయితే బాగలేదు. అతని వల్ల బాగలేదండి. జగన్ పరిపాలన బాగాలేదంటారా? బాగలేదండి. ఏ విధంగా ఉంటుంది? అంటే ఏ ఐటీ సెక్టర్ పరంగా డెవలప్మెంట్ పరంగా అది ఓవరాల్ గా క్యాపిటల్ లేదా పోలవరం లేదా ఏ విధంగా మీరు డెవలప్ అయితే బాగాలేదు? అంటే ఏ పరంగా అయితే అతను బాగలేదండి. అక్కడ ఓవరాల్ గా బాగాలేదు. బాగలేదు. ఓకే. మీరైతే 100కి ఎన్ని మార్కులు వేస్తారు? మేమైతే అసలు ఓటే వేయండి. ఓకే. నేనైతే టీడీపీకే వేస్తాను. టీడీపీ పక్క. మరి చాలా మంది అంతకుముందు మరి టీడీపీ వచ్చింది కదా, మరి అప్పుడు కూడా పెద్దగా అభివృద్ధి జరగలేదు. అప్పుడు విషయం తెలియదండి వాళ్ళకి. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఓకే. అప్పుడైతే విషయం తెలియదు. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు. అదే ఇప్పుడు జనసేన టీడీపీ అలయన్స్ లో గెలుస్తారా? కంపల్సరీ అయితే టీడీపీ వస్తుందో రాదో తెలియదు కానీ కాంగ్రెస్ అయితే పక్కా రావచ్చు. కాంగ్రెస్ అదే వైఎస్ టీడీపీ జనసేన అలయన్స్ లో ఎన్ని సీట్లు టీడీపీ జనసేన అలయన్స్ పక్క అయితే టీడీపీ పక్కా టీడీపీ. ఎన్ని గెలుస్తారు? 170 ఎన్ని సీట్లు? 170 అయితే 150 పక్క పక్క పక్కా గెలుస్తుంది. జనసేన ఓట్ షేర్ అనేది ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు వాలంటీర్లను పెట్టారు, జేఎల్ఎంలు పెట్టారు, లైన్ మ్యాన్లు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 30,000 దాకా చేశారు. ఇంకేందంటే వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చే కాడికి ఈ ప్రభుత్వం వస్తుందో రాదో తెలీదు. ఒకవేళ ప్రభుత్వం మారిపోతే అందరూ బయట వెళ్ళిపోతారు. ఓకేనా? ఇప్పుడు కాంట్రాక్ట్ ఉండే వాళ్ళు ఎప్పుడైతే టీడీపీ పడుతుందో మా బోటాలు కూడా ఆదుకునే శక్తి వాళ్ళకు ఉంది. అది వైసీపీ అయితే నచ్చదండి. నచ్చదు.